టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం, కానీ సినిమా మాత్రం చాలా విచిత్రంగా ఉంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ ఫ్యూచరిస్టిక్ రామ్ కామ్ విత్ క్రేజీ ఐడియా, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బ్యాడ్ ఉంది. లెట్స్ బ్రేక్ ఇట్ ఫాస్ట్. 2040 చెన్నైలో సెటప్ అయిన ఈ ఫిలిం లో ఒక యాప్ రిలేషన్షిప్స్ ని డిసైడ్ చేస్తుంది. అదే ఎల్ఐకే కంపాటబిలిటీ, లవ్, బ్రేకప్, ఎవ్రీథింగ్ ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది. బేసికల్లీ ఎమోషన్స్ కన్నా డేటా ఎక్కువైపోయింది ఈ సినిమాలోని జనాలకి. పాజిటివ్స్ విషయానికి వస్తే విజువల్లీ మూవీ మాత్రం చాలా రిచ్ గా అండ్ కలర్ఫుల్ గా మస్త్ అనిపించింది. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ సెటప్ కూడా క్రేజీగా ఉంది. డ్రోన్స్, హాలోగ్రామ్స్, రోబోట్స్ అండ్ వీటితో పాటు కొన్ని థింగ్స్ ఉంటాయి. త్రివిక్రమ్ కొడుకు, అల్లు అర్జున్ కొడుకు కలిసి సినిమా తీశారు. ఇలాంటివి వింటుంటే భలే అనిపించింది. అండ్ అనిరుద్ మ్యూజిక్. సినిమా టాక్ సంగతి ఏమైనా అవని, అనిరుద్ మాత్రం మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఇందులో కూడా అంతే. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినాయి. జస్ట్ వీలో మాత్రమే అయినాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వము. హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. కామెడీ వర్క్ అవ్వలేదు, ఒక్కసారి కూడా నవ్వలేదు నేను. ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మ్యాన్ వర్సెస్ మిషన్, కానీ సర్ఫేస్ లెవెల్ లోనే ఫినిష్ చేసేస్తారు. ఆన్ పేపర్ ఐడియా క్రేజీగా ఉంది, మంచి డెప్త్ ఉన్న ఐడియా ఇది. బట్ స్టోరీ టెల్లింగ్ వీక్ ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ he did his best for this role. SJ సూర్య యాజ్ యూజువల్ ఎక్కడ ఉంటే అక్కడ క్యారెక్టర్ కి న్యాయం చేస్తాడు. కృతి శెట్టి ఓకే పర్ఫార్మెన్స్, బట్ ఎమోషనల్ సీన్స్ లో ఇంపాక్ట్ అంత లేదు. ఓవరాల్ గా గ్రేట్ కాన్సెప్ట్, గుడ్ విజువల్స్, బట్ వీక్ లవ్ స్టోరీ, అనీమియన్ రైటింగ్. దట్స్ ఇట్ అండి, నాకు అనిపించింది చెప్పా. ఈ ఫిలిం గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో చెప్పండి.